మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండా సమీపంలో చిరుతపులి సంచారం స్థానికులకు భయాందోళనకు గురిచేస్తోంది. ములుగు మండలం బాస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ అక్షరాస్యతకు దూరమైతే సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే కాదు అందరికీ ఆదర్శమని అన్నారు. మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. దుబ్బాక మండలం చౌదర్పల్లికి చెందిన జవాన్ రామస్వామి మా భూమి కబ్జా చేశారంటూ వీడియో వైరల్ చేసి సీఎం వరకు చేరవేయాలని కోరాడు. వారం రోజుల నుంచి జరిగిన సంఘటనల సమాచారం మెదక్ జిల్లా మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. మెదక్ జిల్లాలో గత వారం రోజుల నుంచి జరిగిన సంఘటనలు చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా రామాయంపేట కాట్రియాల గ్రామంలో చిరుతపులి సంచరించింది. దీనితో గ్రామస్తులంతా భయోందనలకు గురయ్యారు. రాత్రిపూట అడవి దుప్పులను తినసాగిందని చెప్పి ఆ ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగానే అటవీ అధికారులు అటు స్థానిక రెవెన్యూ స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి రాత్రి అంతా చూసి ఆ బోనులు వేసే ప్రయత్నం చేశారు. దీంతో మాత్రం పంట పొలాల దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఇటు గ్రామస్తులంతా భయోందనలకు గురయ్యారు. దీంతో అటవీ అధికారులు మాత్రం రంగంలోకి దిగి ఆ పులిని పట్టే దిశగా సంబంధించిన బోనులు వేశారు. ఓవరాల్గా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు, మేము ఊరు చివర కాబట్టి మధ్యలో బోనులు వేశాము అని చెప్పి కూడా అర్ధరాత్రి కూడా మీరు బయటకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇటు అటవీ అధికార శాఖలు గ్రామస్తులు అందించారు. దీంతో మాత్రం భయం గుప్పిట్లో మాత్రం ఉంది. దీంతో గత 2 రోజుల నుంచి కూడా ఇదే వేటలో ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇటు మందకృష్ణ మాదిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోవాలి, నిరక్షరాస్యత వదిలి విద్యావంతులను చేసేందుకు అంబేద్కర్ చాలా కృషి చేశాడు. ఇప్పటికే మీరు మా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి, చదువుకుంటే దేశానికి మాత్రం ఏదైనా సాధించవచ్చు. అంబేద్కర్ స్ఫూర్తి నింపాలి, ఓటు హక్కును, రాజ్యాంగంను తదితరుల అంశాలను మాత్రం చేర్చింది. సార్వభౌమత్వాన్ని కూడా రాజ్యాంగాన్ని ఒక గాడిలో పెట్టింది, రాజ్యాంగాన్ని కూడా బుక్ రాసింది అంబేద్కర్ అని చెప్పి కొనియాడారు. కాబట్టి అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని చెప్పి కూడా విద్యార్థులకు కావచ్చు, స్థానిక యువకులను కూడా రఘునందన్ రావు సూచించినట్టు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో వివేకానందని విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ హనుమాన్ భక్తులు రాస్తారోకో చేశారు. వెంటనే ఎవరైతే ధ్వంసం చేశారో వారందరినీ వెంటనే శిక్షించాలని చెప్పి కూడా దాదాపుగా ప్రధాన కూడల్లో సుమారు గంట సేపు రాస్తారోకో చేశారు. ఇంతకుముందు పోలీసులు వచ్చి ఎవరైతే కూలగొట్టారో వారికి సరైన శిక్ష వేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో హనుమాన్ స్వాములు విరమించినట్టు తెలుస్తుంది. సిద్దిపేటలో మానవత్వం మంట కలిసిందనే చెప్పాలి. సిద్దిపేటలో గత 11వ తేదీన ఒక 70 సంవత్సరాల వృద్ధుడు చనిపోవడంతో అందులో రెంట్ కిరాయికి ఉన్న యజమాని మాత్రం వెంటనే డెడ్ బాడీని తీసుకొని వెళ్ళాలని చెప్పడంతో డెడ్ బాడీని తీసుకొని వైకుంఠ ధామానికి వెళ్ళడం జరిగింది. డెడ్ బాడీ ఏమైనా అంత్యక్రియలు అయిపోయిన అనంతరం కూడా మా ఇంటికి రావద్దు అని హుకుం జారీ చేయడంతో దిక్కులేని పరిస్థితుల్లో వైకుంఠ ధామంలో ఒక షెల్టర్లో తలదాచుకున్న పరిస్థితి. అంటే ఓవరాల్గా చనిపోయిన కుటుంబాన్ని ఇటు కిరాయిదారుడు వెలగొట్టడంతో అతను దిక్కులేని పరిస్థితి ఇటు అని వాపోయాడు. మొత్తం ఓవరాల్గా ఇంటి యజమాని మొత్తం కర్కశత్వం బయటపడిందని చెప్పాలి. చనిపోయిన తర్వాత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా మా ఇంటికి రావద్దు, మేము వస్తామని ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇది చేసేది ఏం లేక వైకుంఠ ధామంలో ఒక షెల్టర్లో తలదాచుకోవడం జరిగింది. ఇప్పటికే అతను కూడా మాకు ఏమైనా షెల్టర్ ప్రొవైడ్ చేయాలంటూ కూడా వేడుకున్న పరిస్థితి. అతను కామారెడ్డికి సంబంధించిన సిద్దిపేటకి పని నిమిత్తం బతుకు తెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. ఇదే నేపథ్యంలో ఆర్మీ జవాను గత 2 రోజుల నుంచి మా భూమి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఆర్మీ జవాన్ మా భూమి కబ్జా చేశాడంటూ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఎంతమందికి దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకుపోవడం లేదంటూ ఆర్మీ జవాన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. మేము గత వంశపారపరంగా మా తాతలకు సంబంధించిన ఆస్తి మాకున్నా ఇప్పుడు మాత్రం ఎంఆర్ఓ కబ్జా చేశారంటూ మాకు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వాళ్ళ ప్రభుత్వం అండదండలతోటి చేశారు. మాకు ఇప్పటికైనా రక్షణ కల్పించి మా భూమి మాకు ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆర్మీ సైనికుడు ఆ వీడియో వైరల్ కావడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరికి దరఖాస్తు పెట్టినా స్పందించడం లేదు. మాకు న్యాయం చేయాలి, ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డికి చేరే వరకు కూడా చేరాలంటూ కూడా ఆ వీడియోలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇది మెదక్ జిల్లాలో గత వారంలో జరిగిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో నాగరాజు, మెదక్ నుండి.